విలేకరులతో జిలేబీ పంచుకుంటున్నారు. ఏదైతే ముందుగా భారతీయ జనతా పార్టీ 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో విజయ దుందువి మోగించిన సందర్భంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో అయినా గెలిచిన తర్వాత తిరిగి మళ్ళీ గెలిచేటటువంటి ఆనవాయితీని మళ్ళీ రిపీట్ చేస్తూ ఈరోజు అస్సాంలో 4వ మళ్ళీ అధికారంలోకి రావడం, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో ఏదైతే పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే పార్టీ ఆవిర్భవించిన రోజు పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి పండిత్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి సొంత రాష్ట్రమైనటువంటి పశ్చిమ బెంగాల్ నుంచి ఈరోజు విజయం సాధించడం జరిగింది. ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు జనసంఘ్ పార్టీని విలీనం చేసే రోజు మాట్లాడినటువంటి మాట రాబోయే రోజుల్లో ఏదైతే ఈరోజు దీపాన్ని ఆపేస్తున్నాం, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వికసిస్తుందని చెప్పి ఏదైతే చెప్పినారో ఆ మాటని ఈరోజు దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ హవా ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగించింది. వారందరి ఆ 3 రాష్ట్రాలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ దీదీ అని ముద్దుగా పిలుచుకునే మమతా బెనర్జీ కూటమి మమతా బెనర్జీ కంచుకోట బద్దలు చేయడం జరిగింది. అది భారతీయ జనతా పార్టీకే సాధ్యమైంది. ముఖ్యంగా ఆమె నియంతృత్వ పాలన, నిరంకుశ పాలన, దారుణాలు, ఆకృత్యాలు దీని ఓడిపోవడానికి ముఖ్య కారణాలు. అట్లాగే సందేశ్ కలి ఉదంతమైతేనేమి, ఆర్జేకర్ హాస్పిటల్లోని డాక్టర్ ఉదంతము, వీటి వల్లనే ఇట్లాంటి దారుణాలు ఎన్నెన్నో జరిగాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక చారిత్రాత్మక విజయం సాధించడం జరిగింది. 15 సంవత్సరాల మమతా బెనర్జీ యొక్క దుర్మార్గపు పరిపాలనకు, అక్రమ పరిపాలనకు, అవినీతి పరిపాలనకు, దౌర్జన్య పరిపాలనకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ప్రజలు ఒక అద్భుతమైన తీర్పిచ్చారు. 2/3 వంతు కంటే ఎక్కువ సీట్లు ఇచ్చారు. ఈరోజు అస్సాంలో 3వసారి అధికారానికి వచ్చాం. పాండుచేరి కేంద్ర ప్రాంతంలో 2వసారి అధికారానికి వచ్చాం. మాకు కొంత తమిళనాడు, కేరళలో కొంత నిరాశ అయినప్పటికీ కూడా కేరళలో కూడా 3 సీట్లలో విజయం సాధిస్తున్నాం మేము.